జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తనకి టికెట్ లభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు హైకమాండ్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల విజయం కేవలం సింపతితో కాదని అభివృద్ధి మరియు ప్రజాదరణతో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ కు ఎలాంటి అభివృద్ధి చేయలేదని నవీన్ యాదవ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన కొనియాడారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడింది. సో నవీన్ కుమార్ యాదవ్ ని ప్రకటిస్తూ కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో పాటు నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అన్న, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది అన్న ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ రావడం? కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ నిర్ణయాన్ని ప్రజలు చాలా స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొదటి నుంచి కూడా ఇప్పుడు పోటీలో రేసులో ఉన్నారు. తెలంగాణలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కూడా పోటీ పడినారు. చివరికి మీకు టికెట్ దక్కింది అంటే ఏ విధంగా భావిస్తారు? అదృష్టంగానే భావిస్తాము. ఎన్నో సంవత్సరాల పోరాటంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మహేష్ అన్న గారికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి గారికి, విశ్వనాథ గారికి అండ్ ఏఐసీసీ పెద్దలందరికీ, ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందరు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నందుకు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టికెట్ మీకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇది ప్రజల ఒక అభిప్రాయంతో నాకు ఈ అవకాశం కల్పించారు అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకుడు కావాలి, మాకు ఈజీ టు అప్రోచ్, మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని, రెస్పాండ్ అయ్యే నాయకుడు కావాలని, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకునే నాయకుడు కావాలని, సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలన్నట్టు వాళ్ళ అభిప్రాయం ఉండే. అందులో భాగంగా అందరు కూడా ఏమాయమి పోటీలు అంటే అందరు కూడా అడుగుతారు ఆశావాళ్ళు. స్థానికంగా మా కుటుంబం 40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నది, ప్రజలకు నమ్మకం ఉంది మా మీద. సో ఇవన్నీ ఈక్వేషన్స్లో పార్టీ అవకాశం కల్పించింది అనుకుంటున్నాను. బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అలా సతీమణికి టికెట్ ఇచ్చారు. సో ఆ సింపతి పనిచేస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. సో మీకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉందని మీరు అంటున్నారు. అంటే ఏ విధంగా ప్రజల మద్దతు ఉండబోతుంది, అదేవిధంగా మీకు ఏ విధంగా ఓటర్లు సహకరిస్తారు అనుకుంటారు? అంటే చూడండి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పి వాటి గురించి ప్రచారం చేసుకొని ఓట్లు అడగమనండి. సింపతి మీద ఓట్లు అడగడం కాదు. ఇది ఎలక్షన్ అనేది ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, ప్రాంతాల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఈ మా ప్రాంతంలో 70-80% అంతా కూడా స్లమ్, రోజు కూలి పనులు చేసుకునేటోళ్ళు. వాళ్ళ పిల్లలంతా కూడా చిన్న వాళ్ళంతా ప్రాంత ప్రజలందరూ చిన్న వ్యాపారాలు చేస్తూ పిల్లలను చదివిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగానే పోతుంది. సింపతి అనేది ఇక్కడ చెల్లదు. మీడియా ద్వారా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, ఇది మన భవిష్యత్తు. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎలక్షన్ 2 ఏళ్ళకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయము. ఈ ఎలక్షన్ మన మంచి కోసం వచ్చింది. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూడండి. 2 నెలల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 మంత్రులు ఇన్ఛార్జిగా వచ్చి 150 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ అవ్వడం, అందులో 80 కోట్ల రూపాయల వర్క్స్ కూడా టెండర్లు అయిపోవడం. మీరు వెళ్ళి గలీలలో చూస్తే అన్నీ కూడా డ్రైనేజ్ 20 ఏళ్ళ నుండి కాని పనులు కూడా పెండింగ్ ఉన్నటువంటి కాని పనులు కానీ ఈరోజు 2 monthsలో చాలా స్పీడప్ అయింది వర్క్. డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, హై టెన్షన్ రిమూవల్స్ కానివ్వండి, నాలా ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, మోడల్ గ్రేవ్యార్డ్కి అన్నిటికీ కూడా బడ్జెట్ శాంక్షన్ అయిపోయినాయి, టెండర్లు అయిపోయినాయి, వర్క్ జరుగుతుంది. చాలా పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 నెలల్లో విపరీతమైన నమ్మకం. కేవలం అభివృద్ధి పనులే కాదు, ప్రభుత్వ యొక్క పథకాలు కూడా, ఇప్పుడు సన్న బియ్యము, మన వైట్ రేషన్ కార్డ్స్, ఇవన్నీ మహిళల యొక్క 1 కోటి మందిని మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఒక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ యొక్క కళ. ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ,
మా దగ్గర మైనార్టీ మహిళలకి దాదాపు కుట్టు మిషన్లు స్వయం ఉపాధి కింద వాళ్ళ కుట్టు మిషన్లు మొన్న రీసెంట్గా ఇవ్వడం కానీ సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని చూసి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ అన్న ప్రజాపాలన మీద నమ్మకం ఉంది. తప్పకుండా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ సింపతి నడవదు, కాంగ్రెస్ అభివృద్ధి జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ అభివృద్ధి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి పడుతున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ మీద ఉన్న ప్రజలకున్న నమ్మకం అని ఒకటి అంటున్నారు. మరవే మీరు 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు, అదేవిధంగా 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అంటే ఇవన్నీ సింపతితో పాటు ఇవన్నీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. 2014లో అంటే ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో అప్పట్లో పోటీ చేసేది, అటువంటిది మాకు అవకాశం కల్పించింది. 2009 నుండి చాలా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఆ పార్టీని ఇక్కడ బలపరుస్తూ నేను పోటీలో దిగడంతో 2వ ప్లేస్ వచ్చింది. అప్పుడు తర్వాత అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. నాకు 2018లో అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో అప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థి వచ్చి ఎంఐఎం నుండి నేను పోటీ చేసినప్పుడు నన్ను 2వ ప్లేస్లో తీసుకొచ్చినటువంటి జనం నా మీద నమ్మకంతో ఉన్నారని చెప్పి నేను మళ్ళీ 2018లో అవకాశం ఇవ్వకపోయినప్పుడు కూడా నేను స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయడం, అందుకు 20,000 ఓట్లు నన్ను వేయడం, నాకు ఇంకా ప్రజలు నా లీడర్షిప్ కోరుకుంటున్నాను. నిరంతరం పబ్లిక్లో ఉంటూ నా వంతు సపోర్టు ప్రభుత్వ పథకాలను జెన్యూన్ బెనిఫిషియర్స్కి అందిస్తూ పబ్లిక్లో ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కారణాల వల్లనే నాకు ఈ అవకాశం వస్తుంది అనుకుంటే ఈరోజు నేషనల్ పార్టీ నాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా, నేను కాదు నా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎంఐఎం చీఫ్ కూడా ఒక మాట చెప్పారు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారికి మా మద్దతు ఉంటుందని. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి ఎంఐఎం తప్పుకుంది, అంటే పోటీ నుంచి తప్పుకుంది. సో ఖచ్చితంగా మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందట? తప్పకుండా మద్దతు పలుకుతారని అనుకుంటున్నాను. పార్టీ పెద్దలు నేను మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. 100% ఎంఐఎం పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. చివరి చెప్పండి, ఇప్పుడు ఎవరైతే టికెట్ కోసం పోటీ పడ్డారు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా బొంతు రామ్మోహన్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరికీ టికెట్ రాలేదని ఒక నిరాశలో ఉన్నారు. సో వాళ్ళ నుండి మీకు సహకారం ఏ విధంగా లభిస్తుంది, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆశావాహులు ఉన్నటువంటి వాళ్ళందరూ, మీరు చెప్పినటువంటి పేర్ల వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అందరూ కూడా సరే అవకాశం ఉన్నప్పుడు అందరి ప్రయత్నాలు చేయడం తప్పేం లేదు వాళ్ళది. ఈరోజు అవకాశం భగవంతుడు పెద్దలు రేవంత్ అన్న కానీ ఏఐసిసి పెద్దలు కానీ నాకు ఈ అవకాశం కల్పిస్తుండు. కానీ అల్టిమేట్గా దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి లాయల్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అండ్ నా బాధ్యతగా మా పార్టీ వ్యక్తులు కాబట్టి, పార్టీ పెద్దలు కాబట్టి అందరి దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను, అందరం కలిసి పని చేసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా సింపతి అనేది పనిచేయదు. స్థానికులు కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఉండి నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వ్యక్తులకే ప్రజలు ఆదరణ ఇస్తారు. సో అలాంటి నేను మొదటి నుండి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. మరోవైపు ప్రభుత్వంపై కాంగ్రెస్పై కూడా ప్రజలకు నమ్మకం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అనేకంగా చేపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా అది అనుకూలిస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. మరొక వైపు ఇటు ఎంఐఎం కూడా తనకు మద్దతు ఇస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేశారు. ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్